సన్లైట్ ఆయిల్ పండు కాదు. వెల్కమ్ టు క్లాసెస్ ఆఫ్ సుకుమార్ గారు. ముగ్గురు డైమండ్స్ తయారు చేసి మన టీఎఫ్ఐకి అంటించారు. ఇది అంటించడం అంటే తగిలించడం అనేది మామూలు విషయం కాదు. సో ఏ పెద్ద డైరెక్టర్ నుంచి వెళ్ళి శిష్యులు రావడం అనేది నేను చూడలేదు. ఫస్ట్ టైం సుకుమార్ గారి నుంచి వెళ్ళి మూడు బాణాలు అనమాట. ఒకళ్ళు కార్తీక్ దండు, ఇంకొకళ్ళు శ్రీకాంత్ వదిల, ఇంకొకరు బుచ్చిబాబ్స్ అన్న. ముగ్గురు అంటే 3 డ్రాగన్స్ అన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ కార్తీక్ దండు గారి గురించి మాట్లాడుకోవాలా. మొన్న వచ్చిన వృషకర్మ గ్లిమ్స్ చూస్తే హాలీవుడ్ రేంజ్, అంటే ఒక శిష్యుడు ఈ రేంజ్లో తీసిండని చెప్పేసి నేను షాక్ అయిపోయాను అనమాట. సో ఆ రేంజ్లో సుకుమార్ గారు ఇవ్వడం అనేది గ్రేట్నెస్ అనమాట. సో మనం విరూపాక్ష చూసినాం, కార్తికేయ 2 చూసినాం, బంబోలినాథ్ కూడా బాగుంటుంది, మీరు చూడడానికి నేను చూసిన. సో విరూపాక్ష, కార్తికేయ 2 అండ్ వృషకర్మ ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ అనమాట. వృషకర్మ గ్లిమ్స్కి అయితే శవాలు లేచినాయి. ఆ టీజర్కి మామూలు రాలేదు. నాగ చైతన్య గురించి మంచి రెస్పాన్స్, ఒక టైర్ 1 రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఆ రోజు టీలంతా మొత్తం నిండిపోయింది అనమాట. సో కార్తీక్ దండ్ గారు అయితే మామూలు విషయం కాదు. నెక్స్ట్ శ్రీకాంత్ వదిల, అంటే ఒక రంగస్థలం అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి చేసి అక్కడ నుంచి దసరా తీయడం, నాన్నగారు ఛాన్స్ ఇవ్వడం, మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ నాన్నగారితోనే ది ప్యాడ్ తీయడం. ది ప్యాడ్ నుంచి ఆయాషర్ వచ్చిన సాంగ్, ఆ మంత్లో వచ్చిన సాంగులు, పవన్ కళ్యాణ్ సాంగ్, పెద్ద నుంచి వచ్చిన సాంగ్, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిన సాంగ్, 2 సాంగులని కొట్టి నిలబడిందంటే మామూలు గ్రేట్నెస్ కాదు. ఇది నాన్నగారి స్టామినాతో పాటు శ్రీకాంత్ వదిల గారి రైటింగ్ అనమాట. రైటింగ్ స్కిల్స్, తెలంగాణ యాస మీద రాయమంటే శ్రీకాంత్ వదిల గారు మామూలు రాయరు. ఏమన్నా లిరిక్సా. ఇప్పటికీ ఆయాషర్ నేను డైలీ లూప్లో 4 to 5 టైమ్స్ వింటూనే ఉంటా సాంగ్స్. సో దసరా నాకు ఎక్స్ప్రెషన్ బాగుండే, కానీ చూసి ఆరేట స్టోరీ తిప్పి కొట్టిరు. సో అప్పుడు నాకు శ్రీకాంత్ వదిల మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. కానీ మళ్ళీ స్టిల్ ఇప్పుడు ది ప్యాడ్ చూస్తే ఆ స్టోరీ కూడా బాగుంది. స్టెప్ డాడ్ స్టోరీ లెక్కన చెప్తున్నారు. సో ఇది చూస్తే ది ప్యాడ్ చూస్తే అంత డిఫరెంట్, కొత్తగా అనిపిస్తుంది. సో సుకుమార్ గారు శ్రీకాంత్ వదిలని ఇవ్వడం కూడా ఒక వరం అన్నమాట టీఎఫ్ఐకి. అంటే అనుకుంటాను నేనైతే అనౌన్స్ చేయట్లేదు, కానీ నాకు అయితే బాగా అనిపించింది. దీని తర్వాత నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారితో శ్రీకాంత్ వదిల గారిది ఒక మూవీ ఉంది. అది మీకు తెలిసి మెగా 156. దానికే శవాలు వేస్తే ఆ అనౌన్స్మెంట్ కూడా బ్లడ్ చేతికి పెట్టి ఇలా ఇద్దరు కలిసి అనౌన్స్ చేశారు. మామూలుగా లేదా హైప్ మాత్రం. అంటే ఒక నార్మల్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఈ రేంజ్లో రావడం అనేది సుకుమార్ గారు ఎట్లా తీర్చిదిద్దారనిపించింది. అంటే ఎంత పెద్ద డైరెక్టర్ ఉన్నా వాళ్ళ అసిస్టెంట్లు పెద్ద డైరెక్టర్ రావడం అయితే నేను ఎక్కడ చూడలే. అండ్ నెక్స్ట్ మన బుచ్చిబాబు గారు, బుచ్చిబాబు సన ఏమన్నా వచ్చింది. అసలు ఒకటే సినిమా ఉప్పెన తర్వాత డైరెక్ట్ పెద్ద సినిమా రామ్ చరణ్ గారితో అంటే మామూలు విషయం కాదు. అండ్ పెద్ద నుంచి వెళ్ళి చూస్తా ఉంటే సింపుల్ థిన్ స్టోరీ లైన్ అంటారు, కానీ ఇంకా సినిమా వచ్చేదా మనకు తెలియదు. అండ్ క్లైమాక్స్ మాత్రం మామూలు తెలియదు. అండ్ ఇందులో క్లైమాక్స్లో రామ్ చరణ్ గారికి లెగ్ ఇంజరీ అయ్యి ఒక వేరే లెవెల్ క్లైమాక్స్ ఎక్స్పెక్టింగ్ అనమాట. అదే టాక్ ఉంది. సో చూస్తా ఉంటే బుచ్చిబాబు సన్న గారు పెద్దగా మామూలు డిజైన్ చేయలేదు. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి వెళ్ళి ఒక పెద్ద డైరెక్టర్ అవడం అనేది మామూలు మాటలే కాదు. అండ్ శ్రీకాంత్ వదిల కూడా పెద్ద డైరెక్టర్ అయ్యారు నాన్నగారితో, కానీ ఇంకా మంచి ప్రాజెక్ట్ తగలాల. నెక్స్ట్ చిరంజీవి గారితో ఉంది కాబట్టి పెద్ద డైరెక్టర్ అయినట్టు. నెక్స్ట్ కార్తీక్ దండు గారు నాయకుడిన తర్వాత మరి నెక్స్ట్ సినిమా ఎవరితో తీస్తారు. కర్మ అయితే బ్లాక్ బాష్ అయితే నెక్స్ట్ ఆయన కూడా పెద్ద హీరోతో తీసే ఛాన్స్ ఆర్ వెరీ వెరీ హై. వీళ్ళది చూస్తూ అంటే మామూలు లేదు. అసలు వాళ్ళ ఎడిట్లు కూడా ఈ మధ్య సుకుమార్ శిష్యులు అని చెప్పేసి గురువుకు మించి శిష్యులు అనమాట. మామూలు ఫామ్ కాదు. చూస్తూ ఉంటే మించిపోయేలా ఉన్నారు గురువునే. అంటే అట్లా అనిపిస్తుంది అనమాట వాళ్ళు తీసే విధానం. కానీ ప్రతిదీ యూనిక్నెస్ సబ్జెక్ట్ తీసుకోవడం కూడా చాలా బాగా తీసుకుంటారు. నాకైతే బాగా అనిపించింది. వెరీ వెరీ థ్యాంక్స్ టు సుకుమార్ గారు ఇలాంటి డైరెక్టర్ని టీఎఫ్ఐకి ఇచ్చినందుకు. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఓవర్ ఎలివేషన్ ఇచ్చిన కట్టే చెప్పిన కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై.